ఎప్పుడు చికెను మటను నాన్ వెజ్ కర్రీస్ వెజ్ కర్రీస్ బిర్యానీస్ ఇవేనా? ఇలా కాకుండా ఈరోజు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అవసరమయ్యే ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అనేది ముందుగా మీ ఫోన్లోకి అయితే వస్తాయన్నమాట. ముందైతే డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఇక్కడ పిస్తా పప్పు, పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే వాల్నట్స్. ఈ 7 రకాల పప్పులు సమానంగా తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు కొంచెం ఎక్స్ట్రా ఉన్న టేస్ట్ బాగుంటుంది, కానీ అన్నీ ఈక్వల్గా తీసుకున్నా ఓకే. సో అన్నీ ఒక 7 రకాల పప్పులు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి, మంట అనేది హైలో పెట్టకూడదు అసలు. దోరగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పౌడర్ అనేది పాడవ్వదు, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. పాలల్లో వేసుకొని కలుపుకొని తాగినప్పుడు పాల టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా ఒక 7 రకాల పప్పులు తీసుకొని ఒక్కొక్క రకం ఇలా ఫ్రై చేసుకుంటూ వస్తున్నాను. అన్నీ కలిపేసి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే బాదం పప్పు, జీడిపప్పు అనేవి కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి. ఉన్నవన్నీ చిన్న సైజు ఉంటాయి కాబట్టి అవి తొందరగా ఫ్రై అయిపోతాయి, మాడిపోతాయి అన్నమాట. ఇవి ఫ్రై అవ్వవు సరిగ్గా. సో అందుకోసమని అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పిస్తా పప్పు ఏంటంటే తొక్కలు తీసేసుకోవాలి, ఆ డొక్కుల్లాగా ఉంటాయి కదా ఒలిసేసుకొని లోపల గింజలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కలిపి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఇలాంటి లోపాలని చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల్లో కూడా కంటి సమస్యలు, అలాగే హెయిర్ ఫాల్, అలాగే స్కూల్ నుంచి వచ్చాక తొందరగా నీరస పడిపోవడము, అలాగే చాలామంది పిల్లలు పరిగెత్తలేకపోవడం, నడవలేకపోవడము, కాల్షియం అస్సలు ఉండకపోవడము, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా. ఏంటంటే ఈ విషయం చాలా సింపుల్ అండి. మనం తీసుకునే ఫుడ్లోనే మొత్తం ప్రాబ్లం ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటే హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, బయట కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఈ చికెన్ అని ఇలాంటివి పెట్టేస్తే పిల్లలు ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఎలా అంటే కొంచెం ముదరగా తయారైపోతారు. ఒక 15 ఏజ్ వచ్చేటప్పటికి ఒక 20 ఏజ్లో కనిపిస్తారనమాట. సో చిన్నప్పటి నుంచి ఇలాంటి జంక్ ఫుడ్లు, కురుకురేస్, లేస్లు ఇలాంటి చిన్నప్పటి నుంచి ఫుడ్స్ అనేవి తగ్గించేసాం అనుకోండి. మన నాయనమ్మలు, అమ్మమ్మలు అంతెందుకు మన అమ్మలు ఎలా ఉండేవారో అలా ఉండాలంటే మనం ఇలాంటి ఫుడ్స్ పెట్టక తప్పదన్నట్టు. ఇప్పుడు జంక్ ఫుడ్ వల్లే పిల్లల్లో ఏ ప్రాబ్లంకైనా జంక్ ఫుడ్డే కారణమని నా ఒపీనియన్. ఇదే జరుగుతుంది. చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ కొంచెం కాస్ట్లీకి సంబంధించినవి కదా, కొంచెం డబ్బులు పెట్టాలి కదా వీటికి అని అనుకోవచ్చు. కానీ ఆలోచించండి, హాస్పిటల్ బిల్లు ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకో ఓపీ వచ్చేసి 200 ఉంటుంది. మెడిసిన్ తీసుకుని వస్తే ఒక 1000 to 1500 పక్కా ఉంటాయి. ఆ 1500 మనం ఇలాంటి ఫుడ్స్కి పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇవి చాలా ఈజీగా. ఈ పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అనేవి చాలా తక్కువ రేటు, ఈ బాదం జీడిపప్పు కొంచెం ఎక్కువ రేటు. సో ఇవన్నీ కొన్ని సమాంతరంగా తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకొని పిల్లలకి నైట్ టైం పాలల్లో కానీ, మార్నింగ్ టైం పాలల్లో కానీ, లేదంటే రాగి జావ చేసినప్పుడు కానీ ఇలాంటి వాటిలో వేసి ఇవ్వడం వల్ల ఇప్పుడు వచ్చే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం మన పిల్లల్ని కాపాడుకున్నట్టే. అలాగే ముఖ్యంగా డెలివరీ అయిన లేడీస్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు ఫీడింగ్ ఇచ్చే వాళ్ళైనా, డెలివరీస్ అయ్యి ఒక 5 years అయిన వాళ్ళైనా చాలా నీరసపడిపోతారండి. వాళ్ళకి జరిగిన ఆపరేషన్ వల్ల కావచ్చు, నార్మల్ డెలివరీస్ వల్ల కావచ్చు, సిజేరియన్ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ వల్ల కావచ్చు, చాలా సిక్ అయిపోతారు. కొన్ని పనులకి చాలా నీరసపడిపోతారు. ఇలా కాకుండా ఉండాలంటే రోజుకి ఒక్కసారి మనం రాగి జావ చేసుకున్నప్పుడు, లేదంటే ఒక గ్లాస్ పాలలో వేసుకొని తాగటం వల్ల మన పనులు మనం బాగా చేసుకుంటాము. అలాగే పిల్లల పనులు బాగా చేసుకోగలుగుతాము. నీరస పడిపోకుండా డే అంతా హెల్తీగా ఉండగలుగుతాం అనమాట. మన గురించి, మన పిల్లల గురించి కొంచెం మనం టైం కేటాయించామంటే ఇంకా మొత్తం హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా. మనం ఎంత సంపాదించినా సరే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అసలు వెనక్కి రానిది హెల్త్. టైము, హెల్త్ అసలు వెనక్కి రాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, అది వేరే విషయము. ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేని వాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన పిల్లలకి ఆస్తులే కాకుండా ఆరోగ్యం గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిదని నా ఒపీనియన్. ఆరోగ్యం ఒకటి బాగుంటే చాలు, వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేయగలుగుతారు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎంత ఆస్తున్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు అనుభవించడానికి ఎవరు ఉండరు. ఎంత ఆస్తున్నా వేస్ట్ అనమాట.
ఈ గింజలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిపోనివ్వాలి. ఒక అరగంట సేపు ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుంటే మొత్తం అన్నీ బాగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే మొత్తం అన్ని కలిపేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనం ఏదైనా పచ్చళ్ళు ఆడినట్టు అది దోసపిండ ఆడినట్టు ఇలా మనం ఒకేసారి తిప్పేసామంటే ఆయిల్ అనేవి ఈ పప్పుల్లో ఉండే ఆయిల్స్ అనేవి పైకి వచ్చేస్తాయి. అలా కాదు, మనం తిప్పుతూ ఆగుతూ అలాగా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా బరకగా ఉండకుండా మెత్తగా పౌడర్ అవ్వాలి. ఇంకా మనకి మెత్తగా కావాలంటే జల్లించి కూడా తీసుకోవచ్చు. మనము 1 year లోపల పిల్లలకి పెట్టాలనుకుంటే తప్పకుండా మిక్సీ పట్టిన తర్వాత జల్లించుకోవాలి. 1 year తర్వాత పిల్లలకి మాత్రం ఇలా జల్లించుకోకుండానే డైరెక్ట్ పాలల్లో కానీ రాగి జావలో కానీ ఏమైనా స్వీట్ ఐటమ్స్లో కానీ ఓట్స్లో కానీ వేసి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు నమలేస్తారు. బాగా నెలల పిల్లలు నమలలేరు కదా, వాళ్ళకైతే తప్పకుండా జల్లెడ పెట్టుకోవాలి. నా దగ్గర పెద్ద గిన్నె లేదు, చిన్న గిన్నె మాత్రమే ఉంది. అందుకే నేను ఇక్కడ 3 ట్రిప్పుల కింద అయితే వేసుకున్నాను. మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే ఒకే ట్రిప్ కింద వేసుకొని ఇలా ఆగుతూ తిప్పుతూ ఆడుకుంటే మొత్తం అంతా మెత్తగా పొడిలాగా అయితే అయిపోతుంది. అలాగే స్వీట్నెస్ కోసం బెల్లం వేసుకోవచ్చు. పంచదార కొంచెం హెల్దీ కదా. అలాగే ఇంకోటి ఏంటంటే ఖర్జూరం ఉంటుంది కదా, ఎండు ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టేసి అది కలుపుకున్న చాలా హెల్దీ. లేదంటే బెల్లం తీసుకోండి, నో ప్రాబ్లం. పాలల్లో కలుపుకున్నప్పుడు బెల్లం యాడ్ చేసుకొని ఇచ్చుకోండి. లేదంటే ఖర్జూరం పౌడర్ అయితే మాత్రం ఈ పౌడర్లో ఖర్జూరం పొడి కూడా కలిపేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్ని చల్లారనివ్వాలి. అలాగే మొత్తం అన్ని కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒక గంట సేపు చల్లారబెట్టుకుంటే చల్లారిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని బయట అయితే ఒక 2 నెలల కంటే ఎక్కువ ఉండదు. పురుగు పట్టడం, ముక్కుపోవడం, పాడైపోవడం జరుగుద్ది. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 year వరకు ఉంటుంది. మనం ఎలాంటి స్వీట్ ఐటెంలో కూడా మనం వాడుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఇవాళకి ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్ బాయ్.